బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మధ్యనే సికందర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా విషయంలో లెక్క తప్పింది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించినా లాభం లేకుండా పోయింది. ఈ మధ్య సల్మాన్ ఖాన్ సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కావట్లేదు. 2 ఏళ్ల క్రితం కిసి కభాయ్ కిసికి జాన్తో పాటుగా టైగర్ 3 సినిమా కూడా చేశాడు. అయితే ఈ 2 సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే మధ్యలో సల్మాన్ కెమియో చేసిన పఠాన్ హిట్ కాగా లాస్ట్ ఇయర్ బేబీ జాన్లో క్యామియో చేయగా వర్కౌట్ కాలేదు. అయితే సల్మాన్ ఖాన్కి ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చే డైరెక్టర్ కావాలి. ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా సౌత్ దర్శకుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో సల్మాన్ నెక్స్ట్ సినిమా అసలైతే అట్లీ చేయాల్సి ఉంది, కానీ అది ఎందుకో కుదరలేదు. షారూఖ్ ఖాన్కి జవాన్తో సూపర్ హిట్ ఇచ్చిన అట్లీ సల్మాన్తో సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మిస్ అయ్యింది. సినిమా బడ్జెట్ ఇంకా మిగతా విషయాలు కుదరకనే సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. సల్మాన్కి అట్లీ సినిమా మిస్ అయ్యింది. అట్లీతో సూపర్ హిట్ కొడతాడని అనుకున్న సల్మాన్ ఖాన్ ఎందుకో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అట్లీ మిస్ అయినా మరో సౌత్ డైరెక్టర్తో సల్మాన్ సినిమా చేస్తాడా లేదా అదే డైరెక్టర్ని నెక్స్ట్ సినిమాకైనా లైన్లో పెడతాడా అన్నది చూడాలి. షారూఖ్ ఖాన్కి ఎలాగైతే జవాన్తో హిట్ ఇచ్చాడో అలాంటి డైరెక్టర్ సల్మాన్ ఖాన్కి కావాలి. అలాంటి డైరెక్టర్ కోసమే సల్మాన్ ఖాన్ ఈగర్గా ఎదురు చూస్తున్నాడు. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఆ సినిమా ఏదవుతుంది అన్నది చూడాలి. సల్మాన్ ఖాన్ తిరిగి ఫామ్లోకి వస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసిన సల్మాన్ ఇలా వరుస ఫ్లాపులు ఫేస్ చేయడం మాత్రం ఇబ్బందికరంగానే ఉంది.